హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. ఫైనల్గా పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ అయితే చూడడం జరిగింది. రీలోడెడ్ వర్షన్ ఏంటో తెలియని వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 17వ తారీఖు పుష్ప మేకర్స్ ఒక 20 minutes డిలీటెడ్ సీన్స్ని యాడ్ చేసి రీలోడెడ్ వర్షన్స్ పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఈ 20 minutes అసలు మూవీకి ఎంత ఇంపార్టెంట్, ఏమేం సీన్స్ని యాడ్ చేశారు, అవి కథకి ఏమన్నా యూజ్ అయ్యాయా, అండ్ పుష్ప 2లో ఉన్న అన్సర్టనిటీస్ని ఏమైనా అడ్రస్ చేశారా అని ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీ రిలీజ్ అయినప్పుడు పుష్ప ట్రైలర్లో చూపించిన చాలా సీన్స్ అయితే మూవీలో లేవు. దీనివల్ల చాలామంది ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఇంక్లూడింగ్ మీ. మీరు నా ప్రీవియస్ రివ్యూ చూసుకుంటే మూవీలో నా బిగ్గెస్ట్ ఇష్యూ కూడా ఇదే, సడన్ కట్స్ అండ్ అన్సర్టనిటీ ఇన్ మెనీ సీన్స్. సుకుమార్ లాంటి పర్ఫెక్షనిస్ట్ అలా సీన్స్ని సగంలో వదిలేయడం ఏంటి అని చాలామంది గోల చేశారు. అయితే ఈ రీలోడెడ్ వర్షన్ గురించి చెప్పాలంటే మూవీలో ఉన్న డౌట్స్ అండ్ మెనీ పాయింట్స్ని ఈ రీలోడెడ్ వర్షన్లో అడ్రస్ చేశారు. అండ్ చాలా క్లారిటీ అయితే వచ్చింది స్టోరీ మీద. మనకి ఉన్న డౌట్స్ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు కట్ చేసిన సీన్స్ ఏంటి అని చూద్దాం. మూవీ ఇంట్రో టైంలో పుష్ప కంటైనర్లో ఉండి జపాన్ దాకా ఎలా వచ్చాడు అని, ఆ వాటర్లో పడ్డాక ఏమైంది అని. ఇనీషియల్గా రిలీజ్ అయినప్పుడు పుష్ప వాటర్లో పడగానే చైల్డ్హుడ్ సీన్కి కట్ చేస్తారు అండ్ అక్కడే ఆ సీన్ వదిలేశారు. కానీ ఈ రీలోడెడ్ వర్షన్లో దానికి పర్ఫెక్ట్ పే ఆఫ్ ఉంటుంది. ఈ మధ్యలో జపాన్లో ఏమైంది అని అండ్ ఆ చిరిగిన మనీ ముక్క ఏంటి అని కూడా క్లియర్గా చూపించారు. అంతేకాకుండా ట్రైలర్లో ఉన్న జాలిరెడ్డి సీన్ కూడా మూవీలో చూపించారు. ఇది నియర్లీ 4 to 5 minutes సీన్ ఉంటుంది. ఇక్కడ ఒక కొత్త పుష్ప క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. ఇంకా పుష్పకి అయితే సిండికేట్ మీటింగ్లో ఒక పెద్ద ఎలివేషన్ సీనే ఉంది. అంతేకాకుండా బన్వర్ సింగ్ కూడా ఓడిపోయాడు అనుకున్న సీన్లో యాక్చువల్గా గెలుస్తాడు. ఇంత చేంజ్ చేశారా అని నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది మూవీ చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్, పుష్ప కంటైనర్లో ఎలా వచ్చాడు, అది కూడా ఫుడ్ అండ్ వాటర్ లేకుండా ఎలా అని. అయితే పుష్ప యాక్చువల్గా ఫుడ్ అండ్ వాటర్ అన్నీ సెట్ చేసుకునే వస్తాడు. అండ్ అక్కడ ఫైట్ అయ్యాక నీడలో పడ్డాక మళ్ళీ యాంకర్ మీద బయటకు వస్తాడు. వచ్చాక ఆ జపాన్ బాస్తో ఒక సీన్ ఉంటుంది అండ్ అక్కడే హవాలా ఎలా జరుగుతుంది అని కూడా చూపించారు. ఈ సీన్ చాలా బాగుంది. క్లైమాక్స్లో పుష్ప అన్నయ్య తన మెడలో చైన్ వేసాడా లేదా అని కూడా చాలామంది కంప్లైంట్ చేశారు. కానీ ఈ సీన్ అయితే క్లైమాక్స్లో ఉంది అండ్ పర్ఫెక్ట్ పే ఆఫ్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇంకో సీన్ ఏంటంటే, జాతర తర్వాత సరుకు ఎక్కడ అని అందరూ అడుగుతారు సిండికేట్ మెంబర్స్ పుష్పని. అక్కడ ఒక లాంగ్ మీటింగ్ సీన్ ఉంటుంది. ఎర్ర చొక్కా అంటే ఎర్ర చొక్కా అని నమ్మాలి అని ఇక్కడ మంచి ఎలివేషన్ సీన్ కూడా ఉంటుంది పుష్పకి. అయితే రామేశ్వరం సీన్లో బన్వర్ ఓడిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ సీన్లో బన్వర్కి ఒక పెద్ద క్లూ దొరుకుతుంది. అదే మాల్దీవ్స్లో ఉండే బాస్. ఇతనే జపానీస్ డీల్ గురించి బన్వర్ సింగ్కి చెప్పేస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఆ పర్సన్కి తప్ప జపాన్లో ఎవరిని కలవాలో పుష్పకి కూడా తెలియదు. అందుకే అతన్ని చంపేస్తాడు బన్వర్. సో ఒక రకంగా ఇక్కడ బన్వరే గెలిచాడు పుష్ప మీద. అండ్ ఇంకో ఇంపార్టెంట్ సీన్ ఏంటంటే జాలిరెడ్డితో కాన్ఫ్రంటేషన్ సీన్. ఈ సీన్ కూడా చెప్పాలంటే చాలా బాగా వర్కౌట్ అయింది అనే చెప్పాలి. పుష్ప తన క్యారెక్టర్కి చాలా డిఫరెంట్గా వెళ్ళి ఒక రకంగా సారీ చెప్పినంత పని చేస్తాడు జాలిరెడ్డికి. అండ్ ఇక్కడ జాలిరెడ్డికి డబ్బులా ప్రాణాలా అని ఆప్షన్ కూడా ఇస్తాడు. ఎందుకు కట్ చేశారో నాకైతే అర్థం కాలేదు ఈ సీన్ని. అండ్ ఇక్కడ పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే చోట కూడా కొంచెం ఎక్స్ట్రా సీన్స్ యాడ్ అయ్యాయి. అండ్ ఇక్కడ అక్కడ కొన్ని ఎక్స్ట్రా సీన్స్ అయితే యాడ్ చేశారు మూవీ మొత్తం. నేను గమనించింది ఏంటంటే, మూవీ ఫస్ట్ హాఫ్లో కన్నా సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ యాడ్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉందో మోస్ట్లీ అలాగే ఉంది. కానీ వేరీస్ పుష్ప అని పుష్ప గ్లిమ్స్లో చూపించిన ఫుటేజ్ అయితే మూవీలో లేదు. ఇది పుష్ప ర్యాంపేజ్ కోసం దాచి ఉంచారని నా ఒపీనియన్. చెప్పాలంటే ఈ వర్షన్ నాకు బాగా నచ్చింది ఫస్ట్ రిలీజ్ అయిన వర్షన్ కన్నా. ఎందుకంటే ఇక్కడ చాలా లాజిక్ కూడా రాసుకున్నారు అండ్ ఆ డాట్స్ అన్ని చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. 3 hours 40 minutes రన్ టైం అయినా కూడా తప్పకుండా చూడొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. మీకు గనక ఛాన్స్ ఉంటే తప్పకుండా వెళ్ళి చూసేయండి. సో ఇది పుష్ప 2 రీలోడెడ్ మీద నాకున్న ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.